ఇప్పుడు చెప్తున్నారేంటంటే, ఈ హార్ట్ అటాక్ రిస్క్ పెరిగిన నేపథ్యంలో ఒక 3 టాబ్లెట్లు మీ ఇంట్లో ఉంచుకోండి. అది ఏదైనా డిస్కంఫర్ట్ అనిపిచ్చింది, మీకు హార్ట్ అటాకే వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోపు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అంటున్నారు. అవేంటి? నిజంగానే తీసుకోవచ్చా? ఆస్పిరిన్ అనే టాబ్లెట్ యూజువల్‌గా అందరం ఇస్తాము. కానీ మనం యూజువల్‌గా వేసే ఎంటరిక్ కోటెడ్ ఆస్పిరిన్ తినకూడదు. ఓరల్ మన డిస్పర్సిబుల్ డిస్ప్రిన్ అని వచ్చేది, అది వేసుకోవచ్చు. అది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఈ కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ డ్రగ్ని మేము ఇస్తాం, స్టాటిన్ అని చెప్పి. మూడోది క్లోపిడోగ్రెల్ అని ఒక యాంటీప్లేట్లెట్ ఉంటుంది. ఈ 3 టాబ్లెట్లు వేసుకోవడం మంచిది. ఇది కాకుండా కొంతమంది సార్బిట్రేట్ వేసుకుంటాము అని చెప్తారు. ఈ సార్బిట్రేట్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, గుండెపోట్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి గుండెకి ముందు వచ్చేది, ఒకటి గుండె కింద భాగం వచ్చేది. ఈ కింద భాగం వచ్చే గుండెపోటు ఏదైతే ఉందో దానివల్ల బీపీ చాలా లోగా ఉండి వస్తారు. ఈ సార్బిట్రేట్ పెట్టిన వెంటనే ఆ బీపీ ఇంకా తగ్గిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అన్లెస్ మనం యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజెస్ ఉన్నాయి, సార్బిట్రేట్ వాడని చెప్తే తప్ప యూజువల్గా వాడకపోవడం మంచిది. పైగా దానివల్ల నొప్పి తగ్గుతుంది కాబట్టి గుండెపోటు వల్ల ఎఫెక్ట్ ఏం తగ్గదు. బట్ ఇందాక మాట్లాడిన ఆస్పిరిన్ కానీ, క్లోపిడోగ్రెల్ కానీ, అటార్వాస్టాటిన్ కానీ, ఈ 3 టాబ్లెట్లు ఏ డాక్టర్ గారు మీకు గుండె జబ్బు ఉందని కనిపెట్టినా వెంటనే వేసుకోమని చెప్తారు. దానివల్ల మార్టాలిటీ బెనిఫిట్ ఉంది.